హలో అండి. పప్పులు ఇలా బాగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. పాకం పప్పు చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నీకు ఈ పప్పులు వేగినాక తర్వాత కొలతలు చెప్తానండి. మీకు పప్పులు వేయించి ముందు బాగా చల్లార్చి పొట్టంతా తీసేసుకోవాలండి. పక్కకి పొట్టు అయితే ఈ మాదిరి బాగా తీసేసుకోవాలండి. చల్లారినాక తర్వాతే పొట్టు ఇట్లా వస్తుంది. ఇలా అయితే పప్పులన్నిటిని చెరిగేసేయాలండి. అలాంటి గ్లాస్ అంటే పావు అండి అది. ఆ పావుతో 4 పావులు పప్పులు ఆ మాదిరి కొలుసుకొని వేసుకోవాలి. ఇలాంటి చిన్నవి కూడా పక్కకు తీసేసేయాలన్నమాట. ఇవి వేసుకోకూడదు. 4 పావులు కొలిచి అట్లా వేసుకోవాలన్నమాట. కేజీ బెల్లానికి ఒక 4 పావులు అంటే సేరండి కొలత. ఇట్లే బాగా అర్థమవుతుంది కప్పు కన్నా. కప్పు కొలతల్లో కూడా అండి, ఈ కప్పు నిండా సగానికి బెల్లం అయితే ఈ కప్పు నిండా శనక్కాయ పప్పులు తీసుకోవాలి. కేజీలలో అయితేనా 1 కేజీ బెల్లానికి 1 సేరు పప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు పాకం పట్టుకునే విధానం చూద్దాం. 1 గిన్నెలోకి బెల్లం వేసేసి కొంచెం నీళ్లు వేసేసి బెల్లం అట్లా కరగబెట్టుకొని అవి మళ్ళీ పక్కన వడగట్టుకున్నామండి. బెల్లం కరిగిందాక కాసేపు అట్లా వేడి పెట్టుకొని పక్కన వడగట్టుకున్నామండి. పాకం రాకముందే బెల్లం అంతా అట్లా కరిగితే చాలన్నమాట. ఇలా అయితే అంతా వడగట్టేసుకోవాలండి. బెల్లం అయితే ఇట్లా బాగా ఉడుకుతుందండి. ఇలా బాగా కలబెట్టుకోవాలన్నమాట అడుగంటకుండా. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. అమ్మ వాళ్ళ ఇంటికి మా వదిన చేస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే కాస్తంత వాటర్, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పాకం వచ్చిండేది లేనిది మనము దాంట్లో వేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి వేరే ప్లేట్లోకి కాస్తంత ఆయిల్ వేసేసి ప్లేటు ఇట్లా బాగా నీట్గా రాసి పెట్టేసుకుంటేనా ఈ పాకం దాంట్లోకి అంతా కుమ్మరిచ్చేసుకోవచ్చండి. అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం అన్నమాట అది. ఇప్పుడు ఇంకా పాకం రాలేదు. అండి ఇలాంటి ఒకటి ప్లేట్లో అంత ఆయిల్ వేసేసి ముందుగానే పప్పులు వేసేసుకోవాలన్నమాట. పాకం వస్తుందనగా చూడండి. పాకం వచ్చింది చూడండి. పాకం అయితే అలాగ వచ్చిందనమాట. ఇప్పుడు పప్పులలో వేసేసుకోవాలి. చూడండి ఈజీగా ఇలా పప్పులలో పాకం అంతా వేసేసుకుంటేనా వంట కట్టుకునేదానికి నీట్గా ఉంటుందండి. అలా కాసేపు అంతా నీట్గా పాకం కలిసిందాక ఉండి ఇట్లా చెయ్యి అద్దుకొని ఉంటలన్నీ చేసేసేయాలండి. కాలుతాయి వెంటనే చేస్తేనే. అందుకే పప్పులలోనే పాకం వేసేసామండి. ఈ ప్లేట్లోకి కాస్తంత ఆయిల్ పట్టించేసి దీంట్లోకి వేసుకున్నాము వంటలు. చెయ్యి కాస్తంత నీళ్ళు అద్దుకొని అట్లా చేస్తే ఇట్లా ఉంటలు ఇట్లా వస్తాయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగే ఒక ప్లేట్లోకైనా వేసి బిళ్ళల్లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంతే అండి. లాస్ట్కు ఇవన్నీ ఉంటలు చేసేసేయాలి. చల్లారినాక కూడా ఉంట బాగా వస్తుందండి. కేజీ బెల్లానికి సేరు పప్పులు వేసుకున్నాము. కప్పులలో అయితే 1 కప్పు నిండా పప్పులు అయితే సగానికి బెల్లం వేసుకోవాలి. ఇలా అయితే అన్నీ ఉంట చుట్టేసుకోవాలండి. చూడండి చల్లారినాక కూడా ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.